సో ఈరోజు మన బుల్లింగ్లో మనం చెప్పుకోబోయేది సెక్షువల్ బుల్లింగ్. సో ఈ బుల్లింగ్ చాలా ప్రమాదం. ఎవరైతే ఈ బుల్లింగ్ బారిన పడుతున్నారో తప్పకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సెక్షువల్ బుల్లింగ్ అంటే ఏంటి అంటే మనల్ని ఎవరైనా సరే సెక్స్ వైపు ప్రేరేపించడం, మిమ్మల్ని టచ్ చేయడం, లేకపోతే అసభ్యంగా మాట్లాడటం, అంటే కొన్ని వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అలాంటివి యూజ్ చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అన్నమాట. సో ఇలాంటి ఇబ్బందులు మీరు ఏదైనా గురి అవుతూ ఉంటుంటే ఇది కేవలం స్టూడెంట్స్కనే కాదు, ఉమెన్కి ఉండొచ్చు, కొంతమంది ఇది బాయ్స్కి ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లము ఎవరైనా ఫేస్ చేసే ఆస్కారం ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. సో ఇలాంటప్పుడు మీ మెంటల్ హెల్త్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. మీరు స్టూడెంట్ అయితే కనుక రైట్ టీచర్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాబ్లం గురించి మీరు ఇంటిమేట్ చేయాలి. అలాగే పేరెంట్స్కి మీరు దీని గురించి తెలియజేయాలి. ఎందుకంటే నేను రైట్ టీచర్ ఎందుకు అన్నానంటే ప్రతి టీచర్ దగ్గర మనం కంఫర్ట్ ఫీల్ అవ్వం. సో ఏ టీచర్ అయితే కొంచెం మీరు ఫ్రీగా మాట్లాడగలుగుతారో ఆ టీచర్ దగ్గర మీరు ఇది షేర్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే బీ కేర్ఫుల్, సెక్షువల్ బుల్లింగ్కి గురి కావద్దు. మీరు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండడం, లోన్లీ ప్లేసెస్ని అవాయిడ్ చేయండి. మీ మానసిక ఆరోగ్యం స్ట్రాంగ్. సో మీ శశిరేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజ్. ఇలాంటి విషయాల గురించి ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.